బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. 2019లో కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అయితే ఆయన ఎన్నిక చెల్లదని, అందులో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఉన్నత న్యాయస్థానంలో కేసు విచారణ కొనసాగుతుంది. ఎన్నికలకు సంబంధించిన డాక్యుమెంట్లు, వీవీప్యాట్లు, సీసీ ఫుటేజ్ కావాలని లక్ష్మణ్ మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన హైకోర్టు లక్ష్మణ్ అడిగిన సమాచారం ఇవ్వాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది. అవన్నీ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచి ఉన్నాయని రిటర్నింగ్ అధికారి చెప్పడంతో స్ట్రాంగ్ రూమ్ తెరిచి రిటర్నింగ్ అధికారి అడిగిన డాక్యుమెంట్లు మొత్తం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను హైకోర్టు ఆదేశించింది. దీంతో ఇటీవల ధర్మపురిలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ ను తెరిచేందుకు కలెక్టర్ ప్రయత్నించారు. మొత్తం 3 గదుల్లో ఎన్నికల సామాగ్రి ఉండగా ఒక గది తాళాలు తెరవలేకపోయారు. తాళం చెవి సరిపోక స్ట్రాంగ్ రూమ్ తెరవలేకపోయామని జగిత్యాల జిల్లా కలెక్టర్ న్యాయస్థానానికి తెలిపారు. ఎన్నికల డాక్యుమెంట్లు కావాలంటే స్ట్రాంగ్ రూమ్ తాళం పగలగొట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఇక స్ట్రాంగ్ రూమ్ తాళాల గల్లంతుపై 3 అధికారులతో విచారణ జరిపిస్తున్నామని, పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తామని ఎన్నికల అధికారులు ధర్మాసనానికి తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఉద్దేశపూర్వకంగానే తాళం చెవి మాయం చేశారని, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇక ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం స్ట్రాంగ్ రూమ్ సీల్ పగలగొట్టేందుకు జగిత్యాల కలెక్టర్కు అనుమతిచ్చింది. అన్ని పార్టీల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరవాలని సూచించింది. రిటర్నింగ్ అధికారి కోరితే వాహనం, తగిన భద్రత ఇవ్వాలని ఆదేశించింది. అవసరమైతే వడ్రంగి, లాక్ స్మిత్ సహకారం తీసుకునేందుకు న్యాయస్థానం అనుమతిచ్చింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది.